హాయ్ సార్. హాయ్ సార్. ఇప్పుడు మీరు హోమ్ లోన్స్ అవి చేస్తుంటారు గదా! సార్. మనకి కొత్తగా హైడ్రా వచ్చింది. దీనివల్ల కొద్దిగా మార్కెట్‌లో చేంజెస్ వచ్చాయని చెప్తున్నారు గదా! సార్. సో, ఈ హైడ్రా ఏంటి? దీనివల్ల వచ్చిన ఇబ్బందులేంటి? ఉపయోగాలేంటి? కొత్తగా కొనేవాళ్ళు హైడ్రాతో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి? సార్. హైడ్రా. లాస్ట్ ఒక 5, 6 మంత్స్ నుంచి మన సిటీలో బాగా మారుమోగుతున్న పేరు హైడ్రా. ఎక్కడ చూసినా హైడ్రా వచ్చిందంటే బిల్డింగ్స్ పడిపోతున్నాయి, లేకపోతే అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయి, కూలగొట్టేస్తున్నారని. యాక్చువల్‌గా హైడ్రా ఇది ఫార్మ్ చేసింది ఎందుకంటే సార్, మన సిటీలో ఏవైతే కంజెస్టెడ్ ల్యాండ్ ఉందో దానిలో ఉండే లేక్స్‌ని కాపాడడానికి. ప్రీవియస్ లేక్స్ ఉన్నాయి. వాటిని ఆక్యుపై చేసి ఇలా బిల్డింగ్స్, కన్‌స్ట్రక్షన్స్ చేసేస్తున్నారు. కాబట్టి దాని నుంచి ఈ బిల్డింగ్స్‌ని దూరం చేసి ఆ లేక్స్‌ని కాపాడాలి అన్న అండర్ గ్రౌండ్ వాటర్‌ని ఎఫర్ట్ పెట్టాలని ఈ హైడ్రాని తీసుకొచ్చారు. దీనివల్ల పాజిటివ్స్ ఉన్నాయి, నెగెటివ్స్ ఉన్నాయి సార్. మేజర్‌గా పాజిటివ్స్ వచ్చేసి మనకు ఫ్యూచర్‌లో ప్రాబ్లమ్ లేకుండా మనకి ఏదైతే గ్రౌండ్ వాటర్ సమస్య రాకుండా ఉంటుందో సిటీకి, దాని పరంగా చూసుకుంటే ఇది పాజిటివ్‌నే. కాకపోతే గవర్నమెంట్ ఒక్కసారి ఇది ఆహ్, మంచి ల్యాండ్ కాదు, అనాథరైజ్డ్ ల్యాండ్ అన్నప్పుడు ఇచ్చి, ఇప్పుడు ఇచ్చిన పర్మిషన్ ఇప్పుడు కాదనడం అనేది కరెక్ట్ కాదు. అదొకటైతే ఇది. అండ్ ఇంకొకటి దీని త ఈ హైడ్రా రావడం వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ ఏంటి అంటే బిఫోర్ మార్కెట్, ఆఫ్టర్ మార్కెట్. బిఫోర్ మార్కెట్ అన్నీ నడిచిపోయినాయి సార్ ఎట్లైనా గూడా. సో, లీగల్ పరంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్స్ అన్నీ నీట్‌గా అయిపోయినాయి. వన్స్ ఈ హైడ్రా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈచ్ అండ్ ఎవ్రీవేర్ మొత్తం చెక్ చేసుకోవడం స్టార్ట్ అయింది. అది మంచిది ఒక అందుకు. ఎందుకంటే మనం కొనే ల్యాండ్ అనేది మనకు డ్రీమ్ లాంటిది. ఈవెన్ ల్యాండ్ గాని, హౌస్ కానీ. అది మనం కొనే చోట అది వాటర్ బాడీ జోన్ గాని, లేకపోతే బఫర్ జోన్ గాని, లేకపోతే రిస్ట్రిక్టెడ్ ఏరియా ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, మనం అక్కడ లీగల్‌గా ఏం చేయలేం. ఎందుకంటే ఆ ప్రాపర్టీ మనం ఆక్యుపై చేసుకోలేం కొనాలన్నా కూడా. సో, అది తెలియక ఇంతకుముందు జరిగాయి. అవన్నీ అయిపోయాయి. బట్ ఇప్పుడేందంటే ఇవన్నీ చూస్తున్నారు. సో, ఈ కొనడంలో ఏంటి అంటే ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ చేసేస్తున్నారు. ఇట్లాంటి దగ్గర ఏమవుతుంది, ఇప్పుడు పర్మిషన్ లేదు అంటున్నారు. పర్మిషన్ ఇచ్చింది ముందు గవర్నమెంట్ ఇచ్చింది. అది కన్‌స్ట్రక్షన్ చేసుకొని ఇంతవరకొచ్చారు. ఒక పర్సన్ లైఫ్ టైమ్‌లో అచీవ్‌మెంట్ ఏంటి అంటే ఒక హౌస్ ఉంటుంది. ఖచ్చితంగా ఎవ్రీ పర్సన్‌కి ఉంటుందది. ఇప్పుడు అట్లాంటి సిట్యుయేషన్‌లో ఒక హౌస్ కొని దాంట్లో ఉంటున్నప్పుడు, సార్ మీది బిల్డింగ్ కరెక్ట్ కాదు. ఇది హైడ్రాలో వస్తుందని కూల్చడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఇదొక మైనస్ చెప్పాలంటే. దీనివల్ల ఈ లోన్ సెగ్మెంట్‌లో ఎట్లా అయిందంటే, చేసే ఈచ్ అండ్ ఎవ్రీ బిల్డింగ్ ఇది చెక్ చేసుకొని, ఇది హైడ్రా కింద వస్తుందా? లేదా? అనేది చూసుకోవాల్సొస్తుంది. యాక్చువల్‌గా ఈ లేక్స్‌ని ఏదైతే ప్రొటెక్ట్ చేయాలి అనుకున్నారో, ఆ లేక్స్‌కి సరౌండింగ్‌లో 100 మీటర్స్ వరకు ఎట్లాంటి కన్‌స్ట్రక్షన్ ఉండకూడదు యాస్ పర్ హైడ్రా. సో, మన సిటీలో చూసుకుంటే చాలా వరకు లేక్స్ తర్వాత 100 మీటర్స్ కాకుండా లేక్స్ ఇన్ డెప్త్ 100 మీటర్స్ ఉన్నాయి. అట్లా ఉన్నాయి కన్‌స్ట్రక్షన్స్. సో, పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్స్. సో, ఈ హైడ్రా రావడం, అవి కూల్చడం చాలా వరకు మంచిదే. కాపోతే ఆల్రెడీ ఆక్యుపై చేసుకొని కొనుక్కొని ఉంటున్నారు గదా! అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. అండ్ ఇంకొకటి లోన్స్ పరంగా వచ్చేసి ఇక్కడ తీసుకోవాలనుకుంటే మీరు కొత్తగా ఏదన్నా ఫ్లాట్ కానీ, అపార్ట్మెంట్‌లో ఫ్లాట్ గాని, లేకపోతే ఓపెన్ ప్లాట్ గాని ఇండిపెండెంట్ హౌస్ కొనాలి అనుకుంటే, మీరు పర్టిక్యులర్‌గా కొనే ప్లేస్ దగ్గరికెళ్ళాలి. మీతో పాటు మీకు లీగల్‌గా ఎవరైతే అడ్వైస్ చేస్తారో, ఆ పర్సన్‌ని తీసుకెళ్ళి పర్టిక్యులర్ ప్లేస్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఒకటికి 4 సార్లు క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే, మీకు ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు వాటర్ బాడీ జోన్స్ అని, బఫర్ జోన్స్ అని, లేకపోతే రిస్ట్రిక్టెడ్ ల్యాండ్ అని, ఇవి ఇప్పుడు నోటీస్‌కొస్తున్నాయి బాగా. ఇంతకుముందు అవన్నీ చూసేవాళ్ళు కాదు. ఉన్నాయి బట్ ఆ నాలెడ్జ్ అనేది కొంచెం తక్కువ. ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఇవి చూస్తున్నారు కాబట్టి మీరు ఒకటికి 4 సార్లు ఇవి క్రాస్ చెక్ చేసుకోవాలి. మన తీసుకునే ల్యాండ్ గాని, హౌస్ కానీ, అపార్ట్మెంట్ కానీ ఏ జోన్‌లో ఉంది ఇట్లాంటివన్నీ. లైక్ మనము బండారి లేఅవుట్ చూసాం. ప్రీవియస్ ఇయర్స్‌లో వరదొచ్చింది. ఆల్మోస్ట్ సెల్లార్‌తో పాటు చాలా వరకు మునిగిపోయి ఆ ఫ్లడ్ బయటకొచ్చింది. అట్లాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే మాత్రం మనం ముందు జాగ్రత్తగా ఇది చూడాలి. ఓకే. సో, కొత్తగా కొనేవాళ్ళకి ఇప్పుడు హైడ్రాతో సంబంధించి ఏమన్నా స్పెషల్ పర్మిషన్స్ ఏమన్నా ఉన్నాయా? కొత్తగా అంటే సార్ స్పెషల్ పర్మిషన్స్ అంటే ఏం లేవు సార్. కాకపోతే క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది. హైడ్రా ఇప్పుడు ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిందో వాటికి సంబంధించిన జోన్స్‌లో మన బిల్డింగ్ లేకపోతే, హౌస్ లేకపోయినా చాలు. ఇప్పుడు ఇంకోటి హైడ్రా వచ్చి కొంతమంది డెమాలిష్ చేసింది. సార్. వాళ్ళు ఆల్రెడీ లోన్‌లు తీసుకున్నారు. సార్. వాళ్ళు ఈఎంఐలు కట్టాలా? వద్దా? వాళ్ళ పరిస్థితి ఏంటి? సార్ అది ఇంకా గవర్నమెంట్ దానికి సెకండ్ ప్లాన్ అంటూ ఏదో ఒకటి అరేంజ్ చేస్తుంది. సో, హోప్ సో దానికి చూడాలి సార్. ఎందుకంటే ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చి కట్టుకొని దానిలో కొని ఉంటున్న పర్సన్‌ని ఇట్లా పడగొట్టడం అనేది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే పర్మిషన్ ఇచ్చిందే గవర్నమెంట్. మళ్ళీ ఇప్పుడు కాదంటుంది గవర్నమెంట్. 2 కరెక్ట్ కాదు గదా! అది. ఇంకొకటి ఎవరైతే ఇట్లా లోన్స్ తీసుకొని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అనేది చూపియాలి. హ్మ్.
ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.